ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికైనా వెళ్ళనే, దాన్ని కలిసి నేను అనుకున్నది యాజ్ ఇట్ ఈస్గా చెప్పేయాలి. అప్పుడు కానీ కథ మరోలా మారదు. గొడవలు సద్దుమణిగేలోపు తులసి జాతకాల సంగతి తేల్చేస్తుంది. క్వాలిటీ సెటిల్ ఉంటుంది. నమస్కారం పూజారి గారు. నమస్కారం అమ్మా. నమస్కారం పంతులు గారు. ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయా? నా ఏర్పాట్లు నేను ఎప్పుడో పూర్తి చేసుకునే కూర్చుని ఉన్నాను. పూజ మొదలు పెట్టేస్తున్నాను. మీరే అసంపూర్తిగా పూజ మధ్యలో ఏదో అవాంతరం జరగడం, వెళ్ళిపోవడం. ఈసారి అలా జరగదులేండి. ఈ మాట మీరు అనందెప్పుడు, పూర్తి చేసింది ఎప్పుడు? ఈసారి ఖచ్చితంగా పూర్తి చేసే వెళ్తాం. నమ్మకమేనా? నమ్మకమేనండి. ఇలాగే ఆటంకం జరుగుతుంటే మీ దోషం తొలగటం ఏమో గాని కుజుడి కోపం వచ్చి మీ మీద ఆగ్రహం చూపెట్టేలా ఉన్నాడు. ఇలాగే ఆటంకం జరుగుతూ ఉంటే మీ దోషం తొలగడం ఏమో గాని కుజుడి కోపం వచ్చి నీ మీద ప్రభావం చూపించేలా ఉన్నాడు. సగంలో ఆగితే మీకు డబ్బు ఖర్చు, నాకు టైం వేస్టు. ఈసారి ఏ విధంగా అయినా పూజ పూర్తి చేసి ఆశీర్వాదం తీసుకునే వెళ్తాం పంతులు గారు. నేను కోరుకునేది అదే. మీకు దోష నివారణ జరగాలి, నాకు చేసిన ఫలితం దక్కాలి. కుజుడు తృప్తి చెందాలి. మీకు జయం కలిగితే నాకు లాభం జరుగుతుందని, విప్రుడికి నిత్య సంతోషం కలుగుతుందని. ముందు మీరు పూజ మొదలు పెట్టండి. మీదే ఆలస్యం. కూర్చోమ్మా. హరి ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. ఓం సర్వే దేవతాభ్యో నమః. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః.